మనకి ఈ చలికాలంలో ఎక్కువ శాతం దొరికే పండ్లు ఏంటి మీరు గనక చూసినట్లయితే జామకాయ మనకి బాగా దొరుకుతుంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఇప్పుడు ఈ చలికాలంలో జామకాయ తింటే మనకి జలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. అది తప్పు. మరి చలికాలంలో జామకాయలు వస్తున్నాయంటే, మరి దేవుడు ఎందుకు చలికాలంలోనే వాటిని ఉత్పత్తి చేస్తున్నాడు? ఎందుకు ఇయన్నీ మనకి వస్తున్నాయి? ఐ మీన్ చలికాలంలో జాంకాయ ఎందుకు వస్తుందని మనం ఆలోచన చేస్తే దానికొక చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఈ జామకాయలో గనక చూసుకున్నట్లయితే దాంట్లో ఈ ఫ్యాట్ శాతం 1.6 గ్రామ్స్ ఉంటది. తర్వాత ఫైబర్ 8.9 గ్రామ్స్ ఉంటది. తర్వాత షుగర్ 14.7 గ్రామ్స్ ఉంటది. తర్వాత ప్రోటీన్ వచ్చి 4.2 గ్రామ్స్ ఉంటది. తర్వాత ఫోలియేటు ఆహ్, ఎస్పెషల్లీ ఫోలియేట్ గాని చూస్తే మిల్లీగ్రామ్స్ చాలా తక్కువుంటది. తర్వాత పొటాషియం తీసుకున్నారనుకోండి, ఇక్కడ 688 మిల్లీగ్రామ్స్ ఉంటది. నేను ఈ రెండిట్ల గురించి చెప్తాను ఈరోజు. ఈ ఫోలియేట్ గురించి, అదేవిధంగా పొటాషియం గురించి. తర్వాత మన హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయని గాని చూసుకుంటే, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే ఈ జామ పండు మనం ఖచ్చితంగా తినాలి. తర్వాత చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటది. అటువంటి వారందరూ కూడా ఈ జామకాయని తీసుకోవచ్చు. తర్వాత ప్రమోట్స్ హార్ట్ హెల్త్. అంటే గుండెకి గుండె యొక్క హెల్త్‌ని, ఆరోగ్యాన్ని ఇది ప్రమోట్ చేస్తుంటాయి. ఏ విధంగా ప్రమోట్ చేస్తుందంటే, ఇటీవల అంటే ఒక డాక్టర్ ఏం చెప్పాడంటే దీని గురించి, మనం ఇప్పుడు పొటాషియం చదివాం గదా! దాంట్లో పొటాషియం ఎక్కువుంటది. ఈ పొటాషియము ఇప్పుడు మామూలుగా గుండె జబ్బొచ్చినోళ్ళకి ఏమవుతుంది? వారికి ఆహ్, ఆర్టరీస్‌లో బ్లాకేజెస్ ఎక్కువుంటాయి. సో, ఈ పొటాషియం ఏం చేస్తుందంటే, ఈ బ్లాకేజెస్ అంటే ఈ మనకి రక్తం పాస్ అయ్యేటప్పుడేమో అది ఓపెన్ అవుతుంది. తర్వాత క్లోజ్ అయిపోతుంది. రక్తం పాస్ అయినప్పుడల్లా ఓపెన్, క్లోజ్ అలా జరుగుతూ ఉంటది అక్కడ ఆర్టరీస్‌లో. అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ అన్ని ఆర్గాన్స్‌కి ఎళ్తా ఉంటది. సో, ఆ మజిల్‌కి అంటే మజిల్ కాంట్రాక్షన్ అవ్వాలన్నా, లేదా ఎక్స్‌పాన్షన్ అవ్వాలన్నా మనకు కావాల్సిన ముఖ్యమైన పదార్థం ఏంటంటే ఈ పొటాషియం. ఒకవేళ మనలో పొటాషియం తక్కువైనట్లయితే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లమ్ ఉందని ఇటీవల అధ్యయనాల్లో కూడా ఇది బయటపడింది. కాబట్టి మనం జామకాయని తినటం చాలా అవసరం. తర్వాత ఎవరికైతే స్కిన్ మీద కొన్ని ర్యాషెస్ వస్తాయి. ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిట్లికి కూడా ఈ జామకాయ చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ షుగర్ పేషెంట్స్‌కి ఈ జామకాయ చాలా బాగా పనిచేస్తుందని కూడా వారు కనుగొన్నారు. తర్వాత మనం బరువు తగ్గాలన్నా కూడా ఈ జామకాయ తినాలి. ఎందుకంటే మన మెటబాలిజం అంతా కూడా ఊబకాయం దేనివల్ల వస్తుందంటే మెటబాలిజం సరిగ్గా పనిచేయకపోతే మనకు ఊబకాయం వస్తుంది. సో, ఈ మెటబాలిజంని ఇదేం చేస్తుంది? ఫాస్ట్ చేస్తుంది. కాబట్టి జామకాయని తినాలి. తర్వాత మనం ఫోలేట్ చదివాం. ఏంటి ఫోలేట్ అంటే ఫోలిక్ యాసిడ్. చాలా మందిలో ఈ ఫోలిక్ యాసిడ్ తక్కువైందని వీళ్ళేం చేస్తా ఉంటారు? టాబ్లెట్‌లు మింగుతా ఉంటారు. దాని బదులు మీరు ఈ జామ పండుని గాని తింటే మీకు ఆ ఫోలిక్ యాసిడ్ నేను చెప్పాను గదా! అంత శాతం మన బాడీలో వస్తుంది. ఈ ఫోలిక్ శాతం ఉండటం వల్ల ఏంటంటే, మీరు గర్భిణీ స్త్రీలో చూడండి, వాళ్ళు ఫోలియేట్ అంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తా ఉంటారు. ఎందుకు? లోపలున్న బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి అది పనికొస్తుంది. మన బాడీ డీఎన్ఏతో తయారు చేయబడింది. సో, ఆ డీఎన్ఏ కావాల్సిన ఇవన్నీ కూడా ఈ ఫోలియేట్ నుంచే వస్తుంది గనక, ఖచ్చితంగా మనకి ఈ ఈ జామ పండు అంటే మన ఫోలిక్ యాసిడ్‌ని మనం ఆర్టిఫిషియల్‌గా అంటే టాబ్లెట్ రూపంలో తీసుకునే దానికంటే, దేవుడు నేచర్‌గా ఇచ్చిన ఈ యొక్క జామ పండులో నుంచి మనము దాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి జామ పండు తినటం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి. తర్వాత ఇంకేమేమి ప్రయోజనాలున్నాయని చూస్తే, పోస్ట్రేట్ క్యాన్సర్‌ని కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే జామ పండులో ఈ లైకోపిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ లైకోపిన్ అనేది ఈ జామ పండులో ఉండటం ద్వారా మనకి ఈ పోస్ట్రేట్ క్యాన్సర్ గాని, తర్వాత ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవారిలో రాకుండా ఉండటానికి ఇది చాలా దోహదపడుతుంది. తర్వాత ఎవరికైతే ఈ డయేరియా అంటే మోషన్స్ ఎక్కువుంటాయో అటువంటి వారు ఈ జామ పండుని తీసుకున్నట్లయితే కంట్రోల్ అయిపోతుందంట. తర్వాత కొంతమందికి ఈ కడుపు ఏదైనా తిన్నారనుకోండి వెంటనే బాత్రూమ్‌కెళ్ళిపోవటం ఇవన్నీ ఉంటాయి.
ఈ బౌల్ మూవ్‌మెంట్స్ అన్నీ కొంచెం గడబిడగా ఉంటాయి. అటువంటి వారందరూ కూడా ఈ బౌల్ మూవ్‌మెంట్స్ చక్కగా ఉండాలి అంటే డైజెషన్ సారీ ఈ జామ పండు తినాలి. తర్వాత నేను ఇందాక చెప్పాను గదా! వెయిట్ లాస్‌కి ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత హార్మోన్ లెవెల్స్ ఎవరికైతే థైరాయిడ్ ఉందో వారికి ఇది ఈ థైరాయిడ్ హార్మోను అంటే ఆ గ్రంథి, ఈ థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో అది కంట్రోల్ చేయడానికి కావాల్సిన ప్రొడక్షన్, అబ్సార్ప్షన్ కావాల్సిన అన్నీ కూడా దీంట్లో ఉన్నాయనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత మనకి కళ్ళు, చూపు బాగా పనిచేయాలన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత అతి ప్రాముఖ్యమైనది దీంట్లో ఇంకోటి ఏముందంటే, ఈ చలికాలంలో కోల్డ్ ఒస్తుంది. అందరికి జలుబు చేస్తుంది. కానీ మీరు గాని జామ పండు తింటే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది. ది మీరు జలుబు చేసినోళ్ళు గాని జామ పండు తింటే ఇన్ఫెక్షన్ పోతుంది. సో, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కోవిడ్ టైంలో నేను ఈ జామాకుల కషాయాలే నేను తాగాను. ఈ కోవిడ్ టైంలో. పొద్దున పరగడుపున ఆ ఆకుల్ని కషాయం చేసుకొని తాగాను నేను. వారానికి కనీసం ఒక 3, 4 సార్లైనా తాగాను నేను. సో, నాకు ఏ జలుబు రాదు. సో, కాబట్టి మీకు అందుబాటులో ఉంటే ఈ జామ పండును మీరు రెగ్యులర్‌గా అంటే వారానికి 2, 3 సార్లన్నా తినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు మనకి ఈ నేచర్‌లోనే ఈ మెడిసిన్‌ని పెట్టాడు గనుక మనం దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, గత గత వారము, ఈ వారం కూడా మనము పాత నిబంధన కాలంలోన ఎలీజా ప్రవక్త గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను గురించి కూడా మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తర్వాత ఈ అంత్యకాలంలో కూడా దేవుడు ఆనాడు ఎలీజాని ఏ విధంగా అయితే తన యొక్క పని కోసం ముందు పెట్టాడో, తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను కూడా యేసుక్రీస్తు వారి రక్షకుడని తెలియటానికి ముందుగా బాప్తిస్మిచ్చు యోహాను ఏ విధంగా అయితే పెట్టారో, ఆ విధంగా ఈ ఆఖరి దినాల్లో కూడా యేసుక్రీస్తు వారు రెండోసారి రాకముందు ఆయన పని నిమిత్తము దేవుడు ఆయన పని చేయటానికి కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడనే విషయం మనందరికీ తెలుసు. సో, ఏంటి ఆ విషయాలు మనం చూద్దాం. మనం గాని చూస్తే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ డే దోస్ హూ ప్రీచ్ ది స్పిరిట్ ఆఫ్ ఎలీజా. మనము తెలుసు బాప్తిస్మిచ్చు యోహానుకు ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నాడంట? ఎలీజా ఉన్న ఆత్మ ఉందని మనం లూకా సువార్త 1:17లో మనం తెలుసుకున్నాం. సో, సేమ్ అటువంటి ఆత్మయే ఈ ఆఖరి దినాల్లో కూడా దేవుడు కొంతమందికి ఇస్తున్నాడు. మనం చూద్దాం అదేంటని. మీరు బాగా గమనించినట్లయితే మనం గనక బాగా గమనించినట్లయితే ఈ ఎలిజే కాలంలో ఈ జెజబెలు మనం చూసాం. ఆమె ఏం చేసింది? రాజుగారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె పనేదో చేసుకుంది. సో, ఈ ఆఖరి దినాల్లో కూడా సేమ్ అటువంటి ఇవే ఉంటాయి. మీరు గనక గమనించినట్లయితే ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో వీరు మనం చెప్పబడిన ఈ 1260 సంవత్సరాల్లో అంటే 530 ఏడీ నుంచి 1790 ఏడీ వరకు దేవుని ప్రజలను చంపుకుంటూ వచ్చారు. తర్వాత దేవుని స్థానంలో ఈ ఫాల్స్ గాడ్, తర్వాత ఈ ఐడిల్స్, తర్వాత ఫాల్స్ టీచింగ్స్ ఇవన్నీ కూడా అక్కడ దేవుని స్థానంలో వీరు తీసుకొనొచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మళ్ళీ ఈ బాప్తిస్మిచ్చు యోహాను కాలంలో కూడా ఏం జరిగింది? అక్కడ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఏడవ ఆజ్ఞ ఎస్పెషల్లీ వ్యభిచరింపకూడదు అంటే
ఆ హేరోదుని ఏం చేసింది? వ్యభిచరించారు. సో, బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ వెళ్లి చెప్పినప్పుడు ఆమెకి కోపమొచ్చి ఆయన మీద పగపట్టినట్లుగా మనం నిన్న నేర్చుకున్నాము. సో, ఆయన్ని ఏ విధంగా చెరసాలలో వేయించి, ఏ విధంగా ఆయన్ను చంపించిందనే విషయాలు కూడా మనకు తెలుసు. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే, ఈ జెజబెల్ కాలంలో ఆమ తల్లి అని పిలిచేవారు ఆమెని. మనం అది గత వారం చూసాం. తర్వాత ఈ కింగ్ అంటే ఈ జెజబెలు తన స్వంతంగా ఏం చేయలేదు కాబట్టి ఏం చేసింది? కింగ్ యొక్క సీల్‌ని వాడుకొని తను దేవుని ప్రవక్తలను చంపించినట్లుగా మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను కాడికొచ్చేపాటికి తల్లి ఏం చేయలేదు గనక ఎవరిని వాడుకుంది? కుమార్తెను వాడుకుంది. తల్లి యొక్క కోరికను కుమార్తెలో పెట్టి, కుమార్తె వెళ్లి రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు ఏం చేశారు? బాప్తిస్మిచ్చి యోహాన్ని తల నరికించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అదే విధంగా ఆ 1260 సంవత్సరాల్లో కూడా ఈ రోమన్ కాథలిక్ చర్చ్ వారి ఏం చేయలేరు గనక వారు ఎవరిని అడ్డం పెట్టుకున్నారు? ఆర్డర్ టు ద స్టేట్. అంటే ఆ కాలంలో ఉన్న వారిని అడ్డం పెట్టుకొని, వారి ద్వారా వీరు దేవుని యొక్క ప్రజలను సంహరించినట్లుగా మనము చూస్తున్నాం. సో, ఈ 3 సీక్వెన్స్‌లో చూస్తే ఇక్కడంతా జెజబెలేమో రాజుగారిని వాడుకుంది. ఈ రోమన్ కాథలిక్ చర్చ్ ఏమో ఆ కాలంలో స్టేట్ ఏదైతే ఉందో పవర్ ఉందో దాన్ని వాడుకున్నారు. తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను కాలంలో ఏమో హేరోదుని ఇక్కడ రాజుని సేమ్ ఇటువంటిదే మన కాలంలో కూడా జరుగుతుంది. అదేంటో మనము చూద్దాం. మీరు గనక బాగా గమనించినట్లయితే ఈ యొక్క పిక్చర్‌లో ఇక్కడ డ్రాగన్. ఈ డ్రాగన్ ఎవరు? అనేది చూసుకున్నట్లయితే సాతానుడు. సో, వాడి యొక్క ప్రతినిధి ఎవరు? ఇక్కడ చూపబడుతున్న ఈ హార్లట్ వుమెన్ లేదా పేపసీ. సో, వీరు వీరి యొక్క పనులు కోసం వీరేం జేస్తారంటే ఆహ్, ఈ లోకంలో ఎవరికైతే సూపర్ పవర్ ఉంటుందో వారి మీద వీరు ఆధారపడతారు. వీరు వారికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే వారికి కావాల్సిందని చేస్తారు. ఉదాహరణకు మీరు ఈ స్థానంలో చూడండి. ఇక్కడ మీరు ఈ పేపసీ ప్రదేశంలో మీరు జెజబెల్‌ని పెట్టుకోండి. జెజబెల్‌ని చూడండి. తర్వాత ఈ పేపసీకి ఏ విధంగా అయితే అబద్ధ ప్రవక్తలున్నారు గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు పిలువబడుతున్న ద గ్రేట్ ప్రీచర్స్ ఆన్ ద ఎర్త్. వీళ్ళలో చాలామంది మీకు తెలిసే ఉంటది. సో, ఈ పేపసీ ఏమో వీళ్ళందరిని వాడుకుంటుంది. వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు. ఆ కాలంలో జెజబెల్ కూడా ఏం చేసింది? అబద్ధ ప్రవక్తలను ఎన్నుకుంది. సో, ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరికి ప్రతినిధులుగా ఉన్నారు? ఈ పేప్సీకి ప్రతినిధులుగా ఉన్నారు. సో, పేప్సీ ఏదైతే చెప్తుందో అది వీరు చేస్తారు. సో, ఈ లోకంలో వీళ్ళేం చేస్తారు అంటే, వీళ్ళు ఆహ్, ఈ పేప్సీ ఏవైతే ఫాల్స్ టీచింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా వారి గుడిలో వీరు చేపిస్తారు. సో, కాబట్టి ఆఖరి దినాల్లో కూడా ఇటువంటిదే ఉందన్న విషయం మనము మర్చిపోకూడదు. తర్వాత ప్రకటన 17, 3-4 వరకు ఎవరైనా చదివితే అక్కడ ఈ పెప్సీని మనం ఇదా? కాదా? అని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఎందుకంటే ఇప్పుడు చాలా బోధలొచ్చేసాయి గదా! మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, దానికి దేవుడు యోహాను గారితో రాయించారు. ప్రకటన 17, 3-4 వరకు. ఎవరైనా చదువుతారా? ప్రకటన గ్రంథము 17 అధ్యాయము 3-4 వరకు. ప్రకటన 17 అప్పుడతడు ఆత్మవంశుడునై హ్మ్. నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూసితిని. హ్మ్. స్త్రీ ధూ- ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని హ్మ్. బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై హేహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపపవిత్ర కార్యములతో నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. హ్మ్. మీరు గనక దాని చాలండి. మీరు గాని ఇక్కడ గమనించినట్లయితే ధూమ రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారంతోనూ, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడినదై
అని ఉంది ఇక్కడ. మనం ఇక్కడ చూసుకుంటే వీరు వేసుకున్న కలర్స్ కానీ చూస్తే బిషప్స్ ఏమో పర్పుల్ కలర్ వేసుకుంటారు. ఈ కార్డినల్స్ వీరేమో స్కార్లెట్ వేసుకుంటారు, అంటే రెడ్ కలర్ వేసుకుంటారు. సో ఇక్కడ చెప్పబడుతున్న ఏవైతే ధూమ రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని అంటే ఇవే ఈ పర్పుల్ కలరు, అదేవిధంగా ఈ స్కార్లెట్ కలర్. తర్వాత ఈ పోప్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆయన పట్టుకున్న కర్రను కానీ, లేదంటే ఆయన కూర్చున్న కుర్చీని కానీ, ఇవన్నీ కానీ మీరు చూసుకున్నట్లయితే అది రత్నములతోనూ, బంగారంతోనూ, రత్నములతోనూ, ముత్యములతో అలంకరించి ఉంటారు దాన్ని. మీరు చూడండి. మీరు వాటికన్ లైవ్ అని కొడితే యూట్యూబ్‌లో మీకు దాని అక్కడ లైవ్ వస్తుంది. ఆ లైవ్‌లో చూసారంటే మేమేవైతే చెప్తున్నామో ఇక్కడ అవన్నీ కూడా అక్కడ మీరు డైరెక్ట్‌గా చూడొచ్చు మీరు. తర్వాత హ్యావింగ్ ఏ గోల్డెన్ కప్ ఇన్ అవర్ హ్యాండ్ అంటే అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను అంటే తన చేతిలో ఒక కప్పు ఉంటది. సో ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే ఈ పెప్సీని సూచిస్తుంది. వీరు ఏం చేశారో మనకు తెలుసు. ఈ చిన్న కొమ్ము ఏదైతే మన దానియేలు 7వ అధ్యాయంలో చదువుకున్నామో, దానియేలు 7వ అధ్యాయం 25 వచనంలో చిన్న కొమ్ము గురించి ఏదైతే చదువుకున్నామో, ఆ చిన్న కొమ్ము వీరే అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత ఒకసారి మనం హిస్టరీ గాని చూస్తే, ఎందుకు మన పైన చూసుకున్న ఇక్కడ చూసినప్పుడు ఈ పాపసీ మాట ఎందుకు ఇక్కడున్న ప్రొటెస్టెంట్ చర్చ్ వాళ్ళందరూ వింటారు అంటే, దానికి రీజను వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే, అక్కడి నుంచి వచ్చిన వారే. మీరు గాని ఆ ప్రొటెస్టెంట్ డినామినేషన్ ఆ పట్టికను గాని చూస్తే, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని మీకు తెలుస్తుంది. ఈ ఓల్డ్ క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఉందో, అది ఇప్పుడు చెప్పబడుతున్న ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్. ఇక్కడి నుంచి వచ్చిన ప్రొటెస్టిజమే రీఫార్మ్డ్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. బాప్టిస్టులు ఉన్నారు. తర్వాత మీరు కొంచెం ముందు కాలానికి వెళ్తే అక్కడ సాల్వేషన్ ఆర్మీ, మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు ఉన్నారు. పెంతెకోస్తల్ చర్చ్ వాళ్ళు ఉన్నారు. లేదా లూథరన్స్ ఉన్నారు. వీరందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. మనం ప్రకటన 14వ అధ్యాయము త్రిదూత వర్తమానం గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మనల్ని ఆ యొక్క బబులోను నుంచి బయటపడమని దేవుడు చెప్తున్నాడు. అది ఎప్పుడు జరిగిందని మనం గనక చూసుకున్నట్లయితే, ఈ బాప్టిస్టులు ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్కరిని వేరుపరుచుకుంటూ వచ్చి, ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ మిల్లరేట్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో 1840స్ నుంచి ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు వచ్చారు. వీరికి దేవుడు ఈ ప్రత్యేకమైన మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చినట్లుగా మనందరికీ తెలుసు. సో మనం చూద్దాం. తర్వాత ఎవరైనా యోవేలు 2:28-32 గాని చదివితే, ఆ తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులు, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. ఇక్కడ నాకది పోయిందండి. దర్శనములు చూతురు అని ఉంది. సో మనం గాని చూస్తే ఈ ఆఖరి దినాల కడవరి వర్షం అనేది మనందరి మీద కూడా కురుస్తుందని దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేశాడు. నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు మీరు కుమారులు, కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు అంటున్నాడు. ముసలివారు కలలు కందురు అన్నారు. యవ్వనస్తులు దర్శనములు చూస్తారనేసి దేవుడు ఇక్కడ మనకి ఒక సంకేతాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత హెజ్కేలు 33:8 వచనంలో గాని చదివితే, ఈ యొక్క శేషించిన సంఘానికి దేవుడు అప్పచెప్పిన పనేంటంటే, ఈ ఆఖరి దినాల్లో మనము అందరం కూడా వార్న్ చేయాలి. హెచ్చరించాలి. ఎలా హెచ్చరించాలి? ప్రేమతో హెచ్చరించాలి. ఎందుకంటే దేవుడు అందరిని సృష్టించాడు. దేవుడు అందరికి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించకూడదు కాబట్టి దేవుడు వారందరికి నిమిత్తము ఆయన ఇంకా దీర్ఘశాంతంగా ఉన్నాడు. సో ఆ పనిని ముగించడానికి దేవుడు కొంతమందిని ఎన్నుకున్నారు విషయం మనం మర్చిపోకూడదు. తర్వాత 28వ వచనం, ఆ దినముల్లో నేను పనివారి మీదనైనను, పనికెత్తల మీదనైను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమందును, భూమి అందును మహత్ కార్యములు అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు
సూర్యుడు తేజోహీనుడు అడుగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీద యెరూషలేములోను తప్పించుకొని వారందరును శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. చూసారా? సో, దేవుడు ఈ శేషించిన సంఘాన్ని ఆయన ఎన్నుకున్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఏ దినము దీదుము మాట్లాడుతున్నారు అంటే యేసుక్రీస్తు రాకముందు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత మనకిచ్చిన పని ఏంటో మనందరికి తెలుసు. ఈ నిత్య సువార్తను మనము చెప్పాల. మనం గమనించినట్లయితే ఈ త్రుదత వర్తమానం అంటే మనం బాగా క్షుణ్ణంగా గమనించినట్లయితే మనకి ఇందులోనే సృష్టి గురించి చెప్పబడుతుంది. ఇందులోనే పదాజ్ఞల గురించి చెప్పబడతాయి. ఇందులోనే సబ్బాతు గురించిన సత్యము మనం తెలుసుకుంటాం. ఒకసారి ప్రకటన 14, 5-6 వరకు చదివితే, అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజలకు ప్రకటించినట్లు నిత్య సువార్త. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయండి అంటున్నాడు. సో, ఇది ఎవరికి? భూలోకంలో ప్రతి ఒక్కరికి. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలో మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించునట్లు ఈ నిత్య సువార్త. ఏంటి ఆ నిత్య సువార్త? ఏం చెప్పమనంటే, అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి. అంటే మరి మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? దేవుని మహిమపరచకుండా ఈ లోకాన్ని మహిమపరుస్తున్నామని దేవుడు డైరెక్ట్‌గా చెప్తున్నాడు. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును గనక, అంటే రాబోయే కాలంలో ఆయన తీర్పు తీరుస్తాడు మనకి. సో, ఆ గడియ వచ్చును గనక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయండి అని చెప్తున్నాడిక్కడ. మనం ఆదికాండము 1 అధ్యాయంలో చూస్తే దేవుడు 6 దినాలు ఈ సృష్టంతా చేసి ఏడో దినాన్ని ఏం చేశాడాయన? ఏడో దినాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఆయన్నే నమస్కారము చేయాలి. అంటే ఆయన కాకుండా మనం వేరే వారిని మహిమపరుస్తున్నాం. ఆయనకి నమస్కారం చేయకుండా వేరే వారికి నమస్కారం చేస్తున్నామని అర్థం. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. ఆయా భాషలు మాట్లాడేవారిని హెచ్చరిస్తున్నాడు. ప్రతి వంశములో ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు. ప్రతి మనిషి అనే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత 8వ వచనం చూస్తే వేరొక దూతను అనగా రెండవ దూతను అతని వెంబడి వచ్చు మహోక్రేదముతో కూడిన తన వ్యభిచార మాద్యము సమస్త జనములు త్రాగించి ఈ మహాబబులోను కూలిపోయినని చెప్పాను. తర్వాత ఇది గాని చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఈ పెప్సీ గురించి మాట్లాడుతున్నామో వీరేం చేస్తున్నారు? వీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అదంతా కూడా ఈ ఇతర చర్చిలకి వారు ఇస్తున్నారు. ఉదాహరణకు మీరు చాలా చర్చెస్‌లో చూడండి. చిన్న పిల్లలకి వీళ్ళు బాప్తీసాలిస్తారు. చాలా చర్చెస్‌లో చిలకరింపు బాప్తీసాలుంటాయి. పెద్దవారికైనా సరే చిలకరింపు బాప్తీసాలుంటాయి. ఇవన్నీ కూడా వీరు పెట్టిన నియమాలు. సో, అయ్యే నియమాలను వీరు కూడా పాటిస్తున్నారు. సో, కాబట్టి ఇక్కడ వ్యభిచార మాధ్యమం అంటే ఈ ఫాల్స్ డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాల్స్ డాక్ట్రిన్స్ అవన్నీ కూడా వీరి దగ్గర నుంచి వారు ఇతర డినామినేషన్స్ కూడా వెళ్తున్నారనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత నిన్న నేను ఒక ఇంట్రెస్టింగ్ చూసాను. అది చెప్పొచ్చో లేదో తెలీదు గానీ చెప్తాను. అది స్క్రీన్ షేర్ చేద్దాం అనుకున్నాను గానీ, స్క్రీన్ షాట్ తీసా గానీ నేను చేయలేకపోయాను. ఏంటంటే, ఇటీవల కాలంలో అనేక సంఘాల్లో ఏంటంటే, చర్చెస్‌లో వ్యక్తిగత పూజలు ఎక్కువైపోయాయి. అంటే పాస్టర్‌ని గారిని పెట్టి దండలేయటం. లోపలే ఈ మనం బర్త్‌డే ఫంక్షన్స్‌లో మనం పెడతాం గదా! ఈ ఫైర్ వర్క్స్ ఏవో పెడతారు గదా! పొగలెట్టి రావటానికి. అలాంటివి చేయటం చర్చెస్‌లోనే.
ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. తర్వాత ఇటీవల కాలంలోనే ఇటీవల కాలం అంటే ఒక 2 రోజుల క్రితం నాకు తెలిసిన రిలేటివ్ వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. చర్చుల్లో పెళ్లి కూతురుని ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు. పెళ్లి కూతురిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడ? చర్చ్‌లో. సో, దానున్న ముందున్న మ్యూజిక్ ఏంటంటే, ఈ కేరళ స్టైల్ డ్రమ్స్ ఉన్నాయి. వాటిల మీద మ్యూజిక్ వేసుకుంటూ చర్చ్‌లో పెళ్లి కూతురిని ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. మీరు హిస్టరీ చూసుకుంటే, ఈ ఫరోని కూడా వారేం చేశారంటే ఊరేగింపుగా తీసుకొని వెళ్ళేవారు. సేమ్ ఇదే విధంగా. తర్వాత అక్కడి నుంచి ఈ ఈ ఇది ఎక్కడికొచ్చిందంటే, ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్‌లోకి వచ్చింది. అక్కడి నుంచి ఇతర చర్చిలకు కూడా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఉన్నారు గాబట్టి, మీరు హర్ట్ అవుతారు గాబట్టి నేను ఇక్కడ ఒకటి ఫోటో పెట్టలేదు గానీ, నూజివీడులో జరిగిందిది. 2012 ఐ థింక్. 100 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో ఒకతన్ని వీరు కూడా ఆ విధంగా ఊరేగించుకుంటూ తీసుకొనొచ్చారు. ఊరంతా ఊరేగించి, ఆ ఊరేగింపు అలా 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 ఆ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ నూజివీడు చర్చిలోకి తీసుకొనొచ్చారు. ఇటీవల కాలంలో ఆహ్, పంజాబ్‌లో కూడా ఇటువంటిదే చూశాను నేను. అంటే ఏంటి? ఈ ఫరో దగ్గర నుంచి రోమన్ క్యాథలిక్ వచ్చింది. రోమన్ క్యాథలిక్ నుంచి ఇతర డినామినేషన్స్‌కి వెళ్తుంది. ఇతర డినామినేషన్‌ల నుంచి కూడా మళ్ళీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ డినామినేషన్స్‌లో కూడా జరుగుతుంది. కాబట్టి ఇది మీరు అనుకోవచ్చు ఇది స ఆదివారంలో ఆరాధించే వారికి ఇదని మీరు భ్రమపడొద్దు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇటువంటి తప్పులు చేస్తున్నాం కాబట్టి. కాబట్టి శేషించిన సంఘం వారు దేవుని పని చేయట్లేదనే విషయాన్ని నేను కుండ బద్దలుగొట్టి మరీ చెప్తున్నానిక్కడ. మనం పేరుకే శేషించిన సంఘం గాని, మనం ఎవ్వరం కూడా ఆయన చెప్పిన పని చేయట్లేదు. ఇంక్లూడింగ్ మీ. తర్వాత ఈ మూడో దూత వర్తమానం గాని చూసుకున్నట్లయితే, మరియు వేరొక దూతననగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పెను. ఆ క్రూర మృగముకు గాని, దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నోటి నొసటి యందేమి, చేతి మీదనేమి ఆ ముద్రను వేయించుకొనిన యెడల అంటే దిస్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ గొప్ప స్వరంతో అంటే ఇంగ్లీష్‌లో ఏమనంటే లౌడ్ వాయిస్‌తో ఏమని చెప్తున్నాడంటే, ఆ క్రూర మృగముకు గాని, దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేస్తే, లేదంటే వాడి నొసట మీద గాని, వాడి చేతి మీద గాని ముద్ర వేయించుకున్నట్లయితే, తర్వాత నెక్స్ట్ శిక్ష ఏంటో మనం మీరు గాని చూసుకున్నట్లయితే ఈ కాథలిక్ మాస్ అంటే వారు ఏదైతే దేవుని ఆరాధించే ప్రక్రియను గాని మీరు గమనించినట్లయితే, అది క్షుద్ర పూజలు ఎవరైతే చేస్తారో దానికి సమానము. గుర్తుపెట్టుకోండి. వాళ్ళక్కడ మాస్‌లో ఎళ్లి ప్రార్థన చేసేదొకటే. ఇక్కడ నువ్వు క్షుద్ర పూజలు అనొచ్చు. లేదంటే హ్మ్. దాన్నేమని పిలవచ్చు? క్షుద్ర పూజలు ఇంకో మాట ఏమనొచ్చు. సో, దాంతో సమానము. వారు ఇక్కడ క్షుద్ర పూజలు ఏవైతే చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వారు అక్కడ చేస్తున్నారు. అటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇక్కడ మన చర్చెస్‌లో అంటే ప్రొటెస్టెంట్ చర్చెస్ ఏది ఉందో అక్కడంతా జరుగుతున్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఉదాహరణకు అక్కడ ధూపమేస్తారు. ఆ క్షుద్ర పూజలు చేసే కాడ కూడా ధూపాలు వేస్తారు. తర్వాత క్యాండిల్స్ వెలిగిస్తారు. ఈ చర్చెస్‌లో గూడా క్యాండిల్ ఇప్పుడు ఎంతమంది మన చర్చెస్‌లో కూడా క్యాండిల్స్ అనేది వస్తుంది. అలాగా. తర్వాత బెల్స్ వాళ్ళు పూజలు చేసేటప్పుడు గంటలు కొడతారు. ఇది ఆ క్షుద్ర పూజలు చేసిన కాడ నుంచే వచ్చిన ప్రాక్టీస్ ఇది. సో, ఇవన్నీ కూడాను ఉన్నాయి. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత మనం దానియేలు 2 అధ్యాయంలో చెప్పబడిన ప్రతిమలో చెప్పబడిన తర్వాత దానియేలు 7 అధ్యాయంలో చెప్పబడిన ఆ మిస్టరీ బాబిలోను దాని గురించి మనం తెలుసుకోవాలంటే ప్రకటన 17 అధ్యాయము 5వ వచనం గాని చదివితే మనకక్కడ చాలా స్పష్టంగా ఉంది. అదేంటో కూడా మనము ఈ పైన చూసాము. తర్వాత నేను ఇదివరకు ప్రెజెంటేషన్స్‌లో మొదటి మృగము నీటిపై నుంచి వచ్చిందని చెప్పా. అంటే సముద్రంలో నుంచి వచ్చిందని చెప్పా. రెండోది ల్యాండ్ బీస్ట్ అని చెప్పాను. ఆ ల్యాండ్ బీస్ట్ ఎవరో కాదు ఈ అమెరికా. సో, దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ ప్రకటన 13, 11 అధ్యాయంలో గాని చదివితే అక్కడ దాని గురించి రాయబడుంది.
ఎవరైనా ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనం. నా మాటలు కొంచెం కఠినంగా ఉన్నాయండి, క్షమించగలరు, కానీ తప్పట్లేదు. ప్రకటన మరియు 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు భూమిలో నుండి ఉమ్. మరి యొక్క మృగం పైకి వచ్చుట చూచితిని. చాలమ్మా, చూడండి. భూమిలో నుండి ఒక మృగం పైకి వచ్చుట చూచితిని అని ఇక్కడ యోహాన్ గారు రాస్తున్నారు. మనకి ఆల్రెడీ ఈ ప్రకటన, దానియేలు ప్రకటన గ్రంథాలు సింబాలిజం ఎక్కువ ఉంటుందని మీకు చెప్పాను. సో సముద్రం అన్నా ప్రజలే వస్తున్నారు, ఈ భూమి అన్నా కూడా ప్రజలే వస్తున్నారు. సో కాబట్టి ఇది అక్కడ నుంచి వచ్చినట్లుగా చూస్తున్నాం. చదవండి నెక్స్ట్. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. ఉమ్, అది గట్టు సర్పం వల్లే మాటలాడుచుండెను. ఉమ్, అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు శ్రేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. చాలు. మీరు కానీ గమనించినట్లయితే దానికి 2 కొమ్ములు ఉన్నాయి అన్నాడు. తర్వాత ఏముందని చెప్తున్నారు అక్కడ? మొదటి క్రూర మృగముకున్న అధికార శ్రేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. ఇది చూడటానికి ఏమో గొర్రె పిల్ల లాగా ఉంటుంది, కానీ అది మాట్లాడుతూ మటుకు ఎట్టుంటది? మృగం మాట్లాడినట్టే ఉంటుంది. తర్వాత ఈ మరియు మొదటి ఏదైతే చేయమంటుందో ఆ పనులే ఈ యొక్క మృగం, అంటే ఈ ఏదైతే గొర్రె పిల్ల లాంటి బీస్ట్ ఉందో, ఇక్కడ మృగం ఉందో, అదే అలా చేస్తుంది. సో మీరు బాగా గమనించండి. ఎందుకు ఇక్కడ అమెరికానే వారు అక్కడ మనం అనుకోవాలంటే, ఇప్పుడున్న ఓల్డ్ పవర్స్లో ఎవరికి ఎక్కువ పవర్ ఉంది అంటే అమెరికన్ వారికి ఎక్కువ పవర్ ఉంది. వారు ఏది చెప్పినా, వారు ఏది శాసించినా ఈ ప్రపంచం అంతా కూడా వారు చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రవచనాలు చెప్పబడినట్టుగా ఈ యొక్క డ్రాగన్ అంటేనేమో సాతానుడు, వాడి యొక్క భూమి మీద వాడుకున్న ప్రతినిధి ఎవరు అంటే ఈ ప్యాప్సీ చెప్పినట్టుగా ఈ యొక్క రెండో మృగము మాట ఉంటుంది. కాబట్టి మీరు చూసుకుంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంతా, అమెరికన్ ఇదంతా కానీ చూసుకుంటే అక్కడ 51 మిలియన్స్ ఈ క్యాథలిక్స్ ఉన్నారు. ఎందుకు? మీరు చూడండి, ఏ చట్టమైనా చేయండి, అది మొదట అమెరికాలో బయలుదేరుతుంది, తర్వాత ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ పోప్ ఏం చేశాడు? ఈ గే మ్యారేజెస్ అంటే పురుషుడు వివాహం చేసుకున్న వారిని మీరు ఆశీర్వదించనని ఒక లా పాస్ చేశాడు. సో మీరు చూడండి, త్వరలో అమెరికాలో ఉన్న చర్చెస్ అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ భూప్రపంచంలో మిగతా ఉన్న చర్చెస్ అందరూ కూడా దాన్ని పాటిస్తారు. సో మొదటి మృగం ఏమైతే చేసిందో రెండో మృగం దాన్నే చేస్తుంది. అంటే మొదటి మృగం చెప్పినట్టు రెండో మృగం చేస్తుందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత ఈ ప్రకటన 13:3 గన చదివితే, ఎవరైనా చదవండి. ప్రకటన 13:3. ప్రకటన 13:3 వచనం. ప్రకటన 13:3 వచనం ఎవరైనా చదవండి. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూపతులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే 3 సన్నివేశాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి, మొదట దానికి దెబ్బ తగిలినట్టుగా చూస్తున్నాం. మనకు తెలుసు 1790 ADలో ఈ ఫ్రెంచ్ గవర్నర్ వెళ్ళి ఏం చేశాడు? ఆ పోప్ని బందీగా తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. అది దెబ్బ. తర్వాత ద డెడ్లీ వూండ్ వాజ్ హీల్డ్. ఆ దెబ్బ ఏమైపోయిందంటే మానిపోయింది. మీరు కన్నా చూసుకున్నట్లయితే ఈ 1929లో ఇది కూడా నేను లాస్ట్ టైం చెప్పాను. ఈ పోప్ మీరు మీ రైట్ సైడ్ ఈ పోప్ని చూడొచ్చు. ఆయన తర్వాత ఈ ఇటలీకి సంబంధించిన ఈ వీరు ఇద్దరు కలిసి ఒక ట్రీట్ చేసుకున్నారు. సో అంటే రాజ్యాధికారాన్ని అంతా కూడా ఈ పోప్కి ఇస్తున్నట్లుగా ఒక ట్రీటీ చేశారు. అది 1929లో ఇది జరిగింది. తర్వాత ఓల్డ్ వండర్ ఆఫ్టర్ ద బీస్ట్, అక్కడ చూస్తే ఆ మృగం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారంట. మీరు గన చూస్తే ఇటీవల కాలంలో వీరు
ప్రతి ఒక్క దేశ ప్రధానులతో వీరు మీట్ అవుతున్నారు. ఎందుకంటే వీరు ఏదైతే చెప్తే వారు అది చేయటానికి. తర్వాత యూట్యూబర్స్‌ని మీట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా చాలామంది యూట్యూబ్ చూస్తుంటారు కాబట్టి, ఎక్కువ మిలియన్ వ్యూస్ ఉన్న సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్‌ని వీళ్ళు పిలిచి, వీరు వారితో మాట్లాడి, వీరు ఏదైతే చెప్తారో వారు ఆ యూట్యూబ్‌లో చూపించడం. కాబట్టి దాని ద్వారా అనేక మంది ఆకర్షితులవుతారు. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ వాడేవారి సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళని పిలవటం. తర్వాత టెక్కీస్ ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, తర్వాత ట్విట్టరు, తర్వాత ఫేస్‌బుక్కు ఇటువంటి సీఈఓస్ అందరితో కూడా మాట్లాడతారు. కాబట్టి ఆ యొక్క మాధ్యమాల్లో ఏవైతే వస్తాయో వాటిని చూసి మనం నమ్ముతాం. అంటే ఏవైతే ఫాల్స్ టీచింగ్స్ ఉన్నాయో అవి ఈ మాధ్యమాల ద్వారా మనకి కనబరుస్తాయి. అవన్నీ కూడా మనము నమ్ముతాం. సో, భూరాజులందరూ కూడా వా వా ఆ మొదటి మృగం వెంట వెళ్తున్నారనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత ఏంటి ఇదంతా దేనికి అంటే, ఉదాహరణకు తీసుకోండి. సాతానుడు యేసుక్రీస్తు వారు ఉపవాసం చేసి వచ్చినప్పుడు శోధించాడని మనకు తెలుసు. దాంట్లో మొదట 2 శోధనలు మీరు బాగా గమనించినట్లయితే, ఒకటి ఆహారం గురించి వచ్చిన శోధన. తర్వాత ఇంకో ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని వెళ్లి, "ఈ లోక మహిమనంతా కూడా నీకిచ్చేస్తాను. నువ్వు నాకు మొక్కు" అని సాతానుడు యేసుక్రీస్తు వారితో అన్న విషయం మనకు తెలుసు. దానికి యేసుక్రీస్తు వారు ఏం జవాబు చెప్పారో కూడా మనందరికి తెలుసు. ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏమొస్తుంది? దేవుని యొక్క స్థానంలో ఈ మృగం వెళ్లి కూర్చోవాలనేదే వాడి ప్రయత్నం. కాబట్టి యేసుక్రీస్తు వారికి శోధన వచ్చిన ఆ శోధనలో ఫస్ట్ వచ్చిన శోధన ఏంటి? ఆహారం. పక్కన పెడదాం. రెండో శోధన ఏంటి? ఆరాధన. ఎవరిని ఆరాధించాలి? యేసుక్రీస్తు వారు ఈ లోక రక్షకుడు. ఈ సృష్టికర్త ఆయన. ఆయన పోయి ఈ సాతానుడి కాలు మొక్కటం ఏంటి? సో, కాలు మొక్కితే ఏమైపోతుంది? వీడు దేవుడైపోతాడు. సో, కాబట్టి ఆ స్థానాన్ని తీసుకోవాలి. దేవుని యొక్క స్థానాన్ని వీడు తీసుకోవాలి. కాబట్టే వాడి ప్రయత్నం. తర్వాత మీరు మొదటి అధ్యాయంలో ఏమొచ్చింది? దానియేలు అతని స్నేహితులకి ఏం శోధనొచ్చింది? ఆహారం గురించే శోధన. తర్వాత దానియేలు మూడో అధ్యాయంలో తన స్నేహితులకి ఎటువంటి శోధనొచ్చింది? ఆరాధన విషయంలోనే శోధన కలిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఆరాధన విషయంలోనే శోధన వచ్చింది. సో, దానియేలు అతని స్నేహితులు మొదటి అధ్యాయంలో ఆహారం మీద వచ్చిన శోధనను జయించగలిగారు. తర్వాత మూడో అధ్యాయంలో వారికొచ్చిన శోధన ఆ ముగ్గురు స్నేహితులు జయించగలిగారు. మరణానికైనా సిద్ధపడ్డారు గానీ, వారు ఆ ప్రతిమకు మొక్కలేదు. ఇక్కడ మనం యేసుక్రీస్తు వారిని చూస్తే, యేసుక్రీస్తు వారు కూడా శోధనను జయించారు. అంటే దీని ఉద్దేశ్యం ఏంటి? మనను కూడా దేవుడు ఈ శోధనలను జయించాలని చెప్తున్నాడు. ఆఖరి దినాల్లో మనకొచ్చే శోధనలు కూడా ఈ రెండే మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆహారం విషయంలోనే మనకు శోధన వస్తుంది. రెండోది ఆరాధన విషయంలోనే మనకి శోధనలొస్తాయి. ఎవరైనా యాహ్, యెషయా గ్రంథము 66, 22, 23 చదువుతారా? ఎందుకు ఈ ఆరాధన విషయంలో అంటే, ఇప్పుడు సాతానుడు పరలోకం నుంచి ఎందుకు తోయబడ్డాడు? తను తాను హెచ్చించుకున్నాడు. దేవుని స్థానంలో తనని పెట్టుకున్నాడక్కడ. అందుకనే అతను పెట్టుకోవటం గాకుండా, తన వైపుకు మూడో వంతు దూతలను కూడా తిప్పుకున్నాడు. అందుకని దేవుడు అతన్ని తోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరైనా యెషయా గ్రంథం 66, 22, 23. ఒకసారి నేను సృజించబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు హ్మ్. లయము నా సన్నిధి నిలిచినట్లు నీ హ్మ్. సంతు నీ నామమును నిలిచియుండును. ఇదే హ్మ్. యెహోవా వాక్కు. హ్మ్. ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మృక్కుడికై సమస్త శరీరులు వచ్చెదరు అని హ్మ్. యెహోవా ఇక్కడ సెలవిస్తున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూమిని చాప చుట్టినట్టు చుట్టి పడేసిన తర్వాత దేవుడు పైనున్న దాన్ని ఇక్కడ పెడతాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి వస్తుంది. అక్కడ కూడా మనం సబ్బాతును ఆచరిస్తాము. ఆదివారం ఆరాధించం. సబ్బాతు రోజున ఆరాధిస్తాం. ఇప్పుడు మీ యొక్క రోజునే మీరు పుట్టినరోజు చేసుకుంటారు. అంతేగాని ఆ రోజు నాకు కుదరలేదనేసి మరుసటి రోజు ఏం చేసుకోం మనం.
సో కాబట్టి దేవుడు చెప్పిన రోజునే మనం ఆరాధించాలి. అంటే అనుదిన ఆరాధనలు వేరు. ఉదయం, సాయంత్రం మనకు అనుకూలంగా ఉన్నప్పుడల్లా మనం ప్రార్థన చేసుకోవచ్చు. కానీ దేవుడు పలానా రోజు మీరు వచ్చి నా సన్నిధిని వచ్చి కూర్చోండి అన్నప్పుడు మనం ఆ రోజున వెళ్ళాలి. తప్పదంతే. సో కాబట్టి ఈ ఆఖరి దినాల్లో ఈ రెండిట్ల గురించే సమస్య అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. తర్వాత ప్రకటన 14, 12 గన చదివారంటే ఎవరన్నా ప్రకటన 14, 12 అధ్యాయం చదవండి. 12వ వచనం చదవండి. ప్రకటన 14, 12వ వచనం. ప్రకటన ఎన్ని అధ్యాయం అండి? 14, 12. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు చాలు. కనబడను. ఈ ఈ ఏమేమి చెప్తున్నారు అక్కడ? 2 విషయాలు చెప్తున్నారు మనకక్కడ. ఒకటి దేవుని యొక్క ఆజ్ఞలను, తర్వాత యేసుక్రీస్తు యేసును గూర్చిన విశ్వాసమును. యేసును గూర్చిన విశ్వాసము. వీటిలో మనము ఓపికతో ఉండాలి. దీని గురించి నేను ఇంకొకసారి సమయం ఉన్నప్పుడు బైబిల్‌లో వీటిల గురించి ఏం చెప్పారో నేను చెప్తాను. తర్వాత మనకి 2 దారులండి. అది చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఒకటి దేవుని వైపు ఆయన చెప్పిన క్రమంలో ఆయన ఆరాధించటం. లేదు అంటే ఈ పేపసీ ఏదైతే ఉందో వారు చెప్పినట్లుగా వినటం. సో, మనం దేవుని చెప్పినట్లుగానే విన్నట్లయితే మనకు దేవుని యొక్క ముద్ర మన మీద ఉంటుంది. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులో దేవుడు చేసిన 10వ సూచన ఏంటి? మీరు ఈ రక్తాన్ని మీ గృహాల ముందు ద్వారములకు వేసుకోమన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ వేసుకున్నారు. ఐగుప్తీయులు వేసుకోలేదు. ఆ సంహార దూత వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అందరూ రక్షింపబడ్డారు. అంటే తొలిచూలు బిడ్డలందరూ కూడా బ్రతికారు. కానీ ఐగుప్తులో మటికి మహాఘోష పుట్టెను అని అక్కడ రాయబడి ఉంది. తర్వాత మీరు ఎజికేలు 9వ అధ్యాయంలో గాని చదివితే అక్కడ 4 హేయమైన క్రియలను గురించి ఎజికేలుకు దేవుడు ఆయనకు చూపించాడు. చూపించినప్పుడు ఈ 4 హేయమైన క్రియలు చేస్తున్న వారి గురించి కొంతమంది ఏడుస్తున్నారంట. వారు దేవుడు కొంతమంది సంహార దూతలను పంపించినప్పుడు వారి మీద ముద్ర వేశాడంట. కాబట్టి ఈ సంహార దూతలు ఎవరైతే వచ్చారో వారిని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరిని కూడా అక్కడ సంహారం అంటే చంపించినట్లుగా మనం హెజ్కేలులో చదువుతున్నాం. సో కాబట్టి ఈ ఆఖరి దినాల్లో కూడా మనకి దేవుని యొక్క ముద్ర ఉండాలి. దేవుని యొక్క ముద్ర అంటే మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, సబ్బాతు అంతే. ఇందులో ఎటువంటి మార్పు లేదు. తర్వాత ఇది మృగం యొక్క ముద్ర అంటే ఏంటి? అంటే ఈ 7 తెగులకు ముందు మనకి ప్రొహిబిషన్ క్లోజ్ అయిపోతుంది. ఈ 7 తెగులకు ముందు మనకి ప్రొహిబిషన్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనం దేవుని ముద్రలో ఉంటే ఈ 7 తెగుల నుంచి మనం తప్పించుకోగలుగుతాము. ఒకవేళ దేవుని యొక్క ముద్ర గన లేకపోతే ఈ 7 తెగుళ్ళకి మనం కూడా ఆ 7 తెగుల్లో ఉంటామనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆఖరి దినాల్లో అంటే ఈ ప్రొహిబిషన్ క్లోజ్ అయ్యే టయానికి అవ్వంగానే మన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తివేయబడతాడు. కాబట్టి మనకు మంచి చెడు ఏమీ తెలియదు. ఈ విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలా. మరొకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దానియేలు 3వ అధ్యాయంలో ఆ ముగ్గురు స్నేహితులు ఏ విధంగా అయితే మరణానికి కూడా వారు వెనకాడలేదు. ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా సరే మేము ఈ ప్రతిమకు మొక్కమని కళాఖండిగా నెబుకద్నెజరుకు చెప్పేశారు. సో రానున్న రోజుల్లో దేవుని యొక్క ప్రజలు కూడా ఇటువంటి టెస్ట్ రాబోతుంది. ఈ టెస్ట్‌లోనే మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క ఓర్పును మనం చదువుకున్నాం కదా! ప్రకటన 14, 12లో చదువుకున్నాం కదా! దేవుని యొక్క ఆజ్ఞలను, యేసు గూర్చిన విశ్వాసము వీళ్ళు ఉంటామని. సో వీరు ఏ విధంగా అయితే విశ్వాసం కనపరిచారో, ఓపికను కనపరిచారో, ఆ విధంగా మనం కూడా ఆఖరి దినాల్లో ఇటువంటి ఓపిక కలిగి మనం జీవించాలి. ఇటువంటి ఓపికని జీవించాలంటే మనం ఎక్కువ శాతం ప్రార్థనా పరులై ఉండాలి. దేవుడు చెప్పిన మార్గంలోనే మనం నడవగలగాలి. ఆనాడు ఏలియాకి ఎటువంటి దర్శనమిచ్చి ఎటువంటి పని అప్పచెప్పాడో దేవుడు పని అప్పచెప్పినప్పటికి కూడా ఆయనకి శ్రమ వచ్చింది. ఆయన మీద కూడా
ఆయన కూడా చంపివేయమని చెప్పినప్పుడు కూడా ఆయన భయపడినా సరే ఆయన ఏం చేశాడు? దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన్ని ఏ విధంగా కాచి కాపాడాడు. దేవుడు మనల్ని కూడా ఈ ఆఖరి దినాల్లో ఈ యొక్క శ్రమల కాలంలో దేవుడు మనల్ని కూడా కాపాడుతాడన్న విశ్వాసం మనలో ఉండాలి. ఏలేని కాకి ద్వారా ఆయనకి ఏం పంపించాడు? ఆహారం పంపించాడు. మనకు కూడా దేవుడు ఆఖరి దినాల్లో కాపాడుతాడు. అందుకనే మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనం తెలుసు. దేవుడు ఎప్పుడైతే నువ్వు దాన్ని చూస్తావో నువ్వు కొండల వైపు పారిపో అంటున్నాడు. అంటే కంట్రీ లివింగ్‌కి వెళ్ళిపోమని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద రైట్ టైమ్ వి షుడ్ గో ఫర్ ఎ కంట్రీ లివింగ్. నేను మీకు నిన్న చెప్పిన మాదిరిగా ఈ 2024 ఈజ్ ప్రిపరేషన్ ఫర్ 2025. ఈ 2024లోనే మనం చాలా వరకు ప్రిపేర్ అవ్వాలి. 2 విషయాలని చెప్పాను నేను. ఒకటి ఫిజికల్‌గా మనం ప్రిపేర్ అవ్వాలి. 2 స్పిరిచువల్‌గా మనము ప్రిపేర్ అవ్వాలి. సో, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. కాబట్టి మనం ఏ వైపు ఉన్నామనేది చాయిస్ మన దగ్గరే ఉంది. కాబట్టి దేవుని యొక్క ముద్ర కావాలంటే దేవుడు చెప్పినట్టు వినాలి. లేదు నేను దేవునికి వ్యతిరేకంగా నడుస్తానంటే నీ మీద మార్క్ ఆఫ్ బీస్ట్ ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో హనుమప్ప గారు ఉన్నారు. వీరు బెంగుళూరు నుంచి ఉన్నారు. పాస్టర్ హనుమప్ప గారు ఉన్నారా? సరే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గతించిన పగలంతా కూడా కాచి కాపాడు ఈ యొక్క రాత్రి కాల సమయం ముందు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనాలు తండ్రి. కొద్ది నిమిషాలు పాటలతోనూ వాక్యంతోనూ నేను ఆరాధించటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా వందనాలు తండ్రి. ఈ ఆఖరి దినాల్లో తండ్రి ప్రభా మాకు నీ ఆత్మను కుమ్మరిస్తామని మీరు వాగ్దానం చేశారు తండ్రి. ఈ ఆఖరి దినాల్లో తండ్రి మీ కొరకు వాడబడుటకే తండ్రి మమ్మల్ని ఎన్నుకునే విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా మాలో ఇంకా అవిశ్వాసం ఉన్నట్లయితే తండ్రి అవిశ్వాసాన్ని తీసి తండ్రి మాలో విశ్వాసాన్ని బలపరచమని కూడా బతిమాలుకుంటున్నాం ప్రభా. మేము ఇంకనూ తండ్రి నీలో ఎదుగుటకు ప్రభా మాకు కావాల్సిన జ్ఞానమును శక్తిని దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ 2024లో ప్రభా మేము ఆత్మీయంగాను శారీరకంగాను బలపడుటకు ప్రభా రానున్న రోజుల్లో తండ్రి ఈ యొక్క శ్రమల కాలంలో తండ్రి మేము వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని కూడా బతిమాలుకుంటున్నాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు దీవించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం తీర్చండి తండ్రి ప్రభా. ఇక్కడ కూడుకున్న వారందరి మీద ఆత్మను కుమ్మరించిన ప్రభా. వీరందరూ కూడా తండ్రి నీ యొక్క దేవుని వాక్యం తండ్రి మాలో అనేక మంది బంధుమిత్రులు అందరూ కూడా ఇంకాను ఆదివారం ఆరాధిస్తున్నారు ప్రభా. ఇంకా ఆదివారం నాడే చర్చిలకు వెళ్తున్నారు. అటువంటి వారందరికీ తండ్రి వీరు వాక్యం చెప్పే గొప్ప ధన్యత వీరికి దయచేయండి తండ్రి. వారందరూ కూడా ప్రభా మీ యొక్క ఈ యొక్క త్రిదూత వర్తమానంలో ఉన్న నిత్య సువార్త గురించి చెప్పే గొప్ప ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ఈ సబ్బాతు సత్యం తెలుసుకోవాలి తండ్రి. అటువంటి శక్తిని ఇక్కడున్న వారందరి పైన కుమ్మరించమని కూడా బతిమాలుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి మాలో యొక్క అనారోగ్యం ఉన్నట్లయితే ప్రభా మీరు స్వస్థపరిస్తే కానీ స్వస్థపరచబడం తండ్రి. మీరు రక్షిస్తే కానీ తండ్రి మేము రక్షింపబడం తండ్రి. అల్పులము పాపులము మీరు మమ్మల్ని లేవనెత్తి ప్రభా ఆ ఒక పరలోక రాజ్యంలో మీతో పాటు మమ్మల్ని కూర్చోబెడతానని మాకు ఒక అధికారాన్ని ఇస్తానన్న గొప్ప దేవుడు ప్రభా. మాకు ఆ అధికారానికి మేము క్వాలిఫై అవ్వాలంటే తండ్రి ఇక్కడ మేము చేయాల్సిన పనులన్నింటిలో కూడా మాకు సహాయం తెచ్చేయమని మరొకసారి తండ్రి మళ్ళీ మేము జూమ్లో కలుసుకున్నంత వరకు కూడా నీ యొక్క భద్రత, నీ యొక్క కృప, నీ యొక్క రక్షణ మాపై ఉంచమని కొద్ది మాటలు యేసుక్రీస్తు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ శ్రీను గారు ఆశీర్వాదాలు ఇవ్వండి. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ కన్యన సహవాసము సకల పరిశుద్ధులకును ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ అయినటువంటి సిస్టర్కు, సహోదరులకు, అలాగనే మంచి వర్తమానాన్ని అందించినటువంటి సోదరుడు ప్రకాష్ గారికిను వారి కుటుంబానికిను వెళ్ళలో దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు వారిని ఎల్లప్పుడూ దీవించబడును గాక. ఆమేన్.